ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి దయతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక పిల్లలు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం లభించాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. కష్టపడి చదివించి ప్రయోజకులు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇది సహజమైన ప్రతి ఒక్కరి కోరికే కదా. తల్లిదండ్రులు కోరుకొని సహజమైన కోరిక. కానీ ఒక్కొక్కసారి మార్కులు తక్కువగా రావటం, జాబ్ రాకపోవడం, అంటే జాబ్ చదువు అయిపోయినా కానీ లేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకు సరిగా చదువు అవ్వదు. అంటే ఎంత చదివినా జ్ఞాపక శక్తి అనేది ఉండకుండా ఉంటుంది. చదివింది మర్చిపోతూ ఉంటారు. పిల్లలు చదవలేదు, మార్కులు రావట్లేదు, స్కూల్లో టీచర్ చెబుతూ ఉంటే చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది కదా పేరెంట్స్కి. అయితే ఇలాంటిది కూడా చాలామందే ఫేస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇది చాలామందికి జరిగే ఒక విషయమే. కానీ మన బాబా దయ ఉండగా మనం ఎటువంటి ప్రాబ్లంనైనా కూడా సాధించుకోవచ్చు, సరిచేసుకోవచ్చు. ఈరోజు బాబా గారికి ఒక విషయం అనేది మనం చేసినప్పుడు మనకు ఎక్కువగా మన పిల్లలకు మంచి మార్కులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గురుబలం ఎక్కువ ఉంటేనే కదా పిల్లలకు చదువు అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కూడా గురుబలం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే శనగలు, ముడి శనగలు అంటాం కదా, ఆ శనగలు అనేది తీసుకోవాలి. ముడి శనగలు అనేవి బాబాకి చాలా గురుబలాన్ని కలిగించే ఒక ప్రసాదంగా మనం తీసుకుంటూ ఉంటాం. బాబాకి మనం శనగల మాల వేసిన, శనగలతో ప్రసాదం పెట్టిన గురుబలం అనేది పెరుగుతుంది. కాబట్టి శనగలు కానీ ఇలాంటివి నేను చేస్తూ ఉంటామన్నమాట. బుధవారం రోజు సరస్వతీదేవి పటం అనేది ఉంటుంది. ఆ పటానికి మనం తెల్ల పుష్పాలతో అలంకరించాలి. తెల్ల పుష్పాలతో సరస్వతీదేవికి అలంకరించినప్పుడు అది ఆ ఇంట్లో ఉండే పిల్లలకి మంచిని చేకూరుస్తుందన్నమాట. అలాగే తెల్లటి మల్లె పువ్వులతో కానివ్వండి, తెల్లటి పువ్వులు ఏదైనా సరే అలంకరించి ఆ సరస్వతీదేవిన ప్రార్థించినప్పుడు మంచి శుభ ఫలితం అనేది దక్కుతుంది. ఇప్పుడు ఎట్లాగో పరీక్షల సీజన్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఆ సరస్వతీదేవికి బుధవారం రోజున మనం తెల్లటి పువ్వులతో మాల కట్టడం, అలాగే సరస్వతీదేవికి అర్చన చేయటం అనేది కూడా చాలా శుభ ఫలితం అనేది మన పిల్లలకి కలిగిస్తుంది. అలాగే మన పూజ గదిలో దీపం పెట్టుకొని అగరబత్తులు వెలిగించి పూజ చేసుకుంటాం కదా. అప్పుడు అరటిపండు ముక్కలు చేసి తేనె కలిపి నైవేద్యంగా పెట్టి, అది ప్రసాదంగా పెట్టి మీరు ఒక కోరిక అనేది కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అది, ముఖ్యంగా పిల్లల మార్కులు, జాబు, ఈ విషయంలో మంచి జ్ఞాపక శక్తి, ఈ విషయంలో కోరుకున్నప్పుడు ఆ సరస్వతీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా సరస్వతీదేవి అష్టోత్తరం చదువుకొని, ఆ లలిత సహస్రనామం అట్లాంటివి చదువుకున్నా కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తి, చదువుల్లో మంచి ప్రావీణ్యం అనేది పొందుతారు. అదేవిధంగా మెయిన్ గురుబలం పొందాలి అనుకున్న వాళ్ళు పిల్లల చేత మీరే శనగల మాల అనేది బాబాకి గురువారం రోజు వేయించండి. గుడికెళ్ళి పెట్టే టైం లేదు అనుకుంటే ఇంట్లోనే మీ ఇంట్లో ఉన్న బాబా ఫోటోకైనా విగ్రహానికైనా సరే శనగలతో మాల 27 శనగలు తీసుకొని నానబెట్టి దాన్ని సూదితో గుచ్చి మాలగా తయారు చేసి మీ పిల్లల చేత బాబా మెడలో వేయించి దండం పెట్టించండి. అలా చేసినప్పుడు గురుబలం పెరిగి ఆ గురువు అనుగ్రహంతో మీ పిల్లల పరీక్షలు మంచిగా ఉత్తీర్ణులవుతారు. మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటారు. అలాగే జాబ్ రాలేదని ఎక్కువగా వెతుకుతూ ఉన్నాం, ఇంకా జాబ్ ఏది సెట్ అవ్వట్లేదు అనుకున్న వారు కూడా ఈ శనగల మాల పెద్ద పిల్లల చేత కూడా వేయించవచ్చు. ఉద్యోగం రావాలనుకున్న పిల్లల చేత కూడా. లేదండి మా పిల్లలు హాస్టల్లో ఉంటారనుకున్నప్పుడు వారి కోసం పెద్దవారు, వారి తల్లిదండ్రులు కూడా చేసినప్పుడు అది ఖచ్చితంగా మీ పిల్లలకి అనేది శుభ ఫలితం అనేది కలిగిస్తుంది. కాబట్టి బాబా గారికి ఈ యొక్క శనగల మాల అనేది తప్పకుండా వేయండి. అదేవిధంగా సరస్వతీదేవికి తెల్లటి పూలతో పూజ చేసి అరటిపండు తేనె కలిపి నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలకి జ్ఞాపక శక్తి, ఐక్యూ అనేది పెరుగుతుంది. మంచి మార్కులు, మంచి గురుబలం అనేది పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఉద్యోగం ప్రాప్తిస్తుంది.
అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా అండి, గురుబలం ఉంటేనే పెళ్ళి అనేది కూడా సెట్ అవుతుంది అంటారు కదా. ఆ గురుబలం పెరగటానికి కూడా ఈ శనగల మాల అనేది బాబాకి వేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంది, చూస్తారు మీరు. ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని కామెంట్లో వెతుక్కొని వచ్చి మరీ చెప్తారు. నమ్మకంగా చెప్తున్నాను కదా. మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలే కానివ్వండి, ఆయన గురువు, మనందరికీ కూడా గురువు. ఆ గురువు అనుగ్రహంతో మీ పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పి బాబా దగ్గర నమస్కారం చేపించి మీ పిల్లల్ని పరీక్షకు అనేది పంపించండి, స్కూల్కి అనేది పంపిస్తూ ఉండండి. ఆ బాబా ఆశీస్సులతో మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు. మన బాబాని ఏది మనస్ఫూర్తిగా కోరుకుంటే కూడా ఇట్టే ఇచ్చేస్తారండి. ఇందులో ఎట్లాంటి అనుమానం లేదు. కాబట్టి శనగల మాల అనేది వేయండి. అదేవిధంగా శనగల మాల వేసి పూజ చేసి, అలాగే శనగలతో అర్చన కూడా చేయొచ్చు అన్నమాట. అర్చన కూడా 108 ముడి శనగలు ఉంటాయి కదా, వాటితో అర్చన చేసి ఒక్కొక్క నామానికి ఓం సాయినాథాయ నమః, మనకు అష్టోత్తర శతనామావళి ఉంటుంది, గూగుల్లో కొట్టుకోండి, లేకపోతే బాబా బుక్స్లో ఉంటుంది అష్టోత్తర శతనామావళి. ఒక్కొక్క నామానికి ఓం శ్రీం సాయినాథాయ నమః, ఓం శేషసాయి నమనే, మనకు 108 నామాలు ఉంటాయి కదా, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శనగలు వేసి అర్చన చేయండి. శనగలు ఉడకబెట్టి అది ప్రసాదంగా పెట్టండి. మీ ఇంట్లో మీ పిల్లలకి కానివ్వండి, పెళ్ళి కావాల్సిన వారికి గురుబలం అనేది పెరుగుతుంది. ఉద్యోగం అనేది రావటం, పెళ్ళిళ్ళు మంచిగా సెట్ అవ్వటం, మన బాబా గారి అనుగ్రహం ఉండాలి, ఆయన కరుణ చూపు ఉండాలి, కానీ ఏది జరగదు చెప్పండి. ఖచ్చితంగా బాబా భక్తులకి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చేసి ఆయన ఆశీస్సులతో మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఖచ్చితంగా బాబా మీద భక్తి అనేది మీకు నిజంగా ఉంటే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.